జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయాలై ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ఆయన సన్నిహితులు, స్నేహితులు, అదేవిధంగా ఆయన అభిమానులు తొందరగా కోలుకోవాలని చెప్పేసి గెట్ వెల్ సూన్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి అప్పుడే పోస్ట్ కూడా చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక ట్వీట్ లేదు, ఒక పోస్ట్ లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు షర్మిల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వీళ్ళందరూ కూడా ఫటాఫట అని చెప్పేసి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ఇదే సందర్భంలో సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అని చెప్పేసి, మానవత్వం లేదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఏ విధంగా రెచ్చిపోయారో మనం కూడా చూసాం. ఇదే జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైందని ఆ టీం, జూనియర్ ఎన్టీఆర్ గారి టీం అధికారికంగా ప్రకటించింది కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్పందించలేదు? సమగ్ర వైద్య పరీక్షల తర్వాత డాక్టర్ల బృందం ఏదైతే ఉందో వాళ్ళ నేతృత్వంలోని బృందం ఆయన పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరం అని చెప్పేసి ఆ ప్రకటన కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు కదా. మరి ఎందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించలే? అయితే జూనియర్ ఎన్టీఆర్ గాయాల మీద మామ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ అసలు స్పందించలేదే. మరి మానవత్వం లేదని అనుకోవాలా వాళ్ళిద్దరికీ? షర్మిల గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాల్లో కనీసం అసలు 5వ వంతో 10వ వంతో కూడా అత్యంత దగ్గరి బంధువైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద లేదా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడానికి, షర్మిలకు అనారోగ్యం అని తెలియగానే యుద్ధ ప్రాతిపదికన కూటమి పాలకులు స్పందించారంటే బాగుంది, స్పందించారంటే బాగానే ఉంది. మరి అక్కడ స్పందించారు కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు గాయాలై ఆయన గాయాల మీద వీళ్ళ యొక్క మౌనం ఏంటి? వీళ్ళ మౌనానికి నిదర్శనం ఏంటి? అంటే అక్కడ కూడా రాజకీయంగా షర్మిలకు వీళ్ళు విశేష చెప్పారే తప్ప మానవత్వంతో కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే అది ఆయనది ఒక ప్రత్యేక లోకం అని చెప్పేసి రకరకాలుగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ సోషల్ మీడియాలో బీభత్సంగా వార్తలు రాయించారు. మరి ఆ షర్మిల గారి మీద ఉన్నటువంటి అభిమానం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద లేకపోయిందా? అంటే మానవత్వం షర్మిల మీద ఉంది, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద లేదా? అక్కడేమంటే అక్కడ వైఎస్ షర్మిలని మనం ప్రమోట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిగ్రేడ్ అవుతాడు కాబట్టి మనకు రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ప్రయత్నాలు. ఇక్కడ సొంత వ్యక్తి కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే వీళ్ళ రాజకీయం అనేది చాలా బాగా అర్థమైపోతుంది. వీళ్ళ మానవత్వంతో చేసినటువంటి ట్వీట్లు కాదు షర్మిలకు కూడా, అక్కడ కూడా రాజకీయంగా మేలు పొందేందుకు చేసినటువంటి ట్వీట్లుగా మనం కూడా భావించవచ్చు.